ఈ అన్నిటిపైన నిర్ణయించడం జరిగింది. ఈ అన్నిటిపైన మీరు కాసేపు కూకొని బాగానే మాట్లాడిళ్ళు, పన్ని బఠానీలు తీసుకుంటూ కాదనట్లేము గానీ, ఇప్పుడు దీనికంటే ముందు కావాల్సిందేంటిది? ఒక పక్కన వర్షం వస్తా ఉన్నది. కల్లాల్లో ఆరబోసినటువంటి ధాన్యం ఎక్కడ ధాన్యం అక్కడనే ఉన్నది. వాటిని ఎట్లా కొనాలే? ఎక్కడ అమ్మాలే? వాటికి ఎక్కడ ఏం కొరత ఉన్నది? లారీల కొరత ఉన్నదా? హమాలీల కొరత ఉన్నదా? గన్ని బ్యాగుల కొరత ఉన్నదా? లేదా మిల్లులలో కొరత ఉన్నదా? లేదా నిజంగా కూడా రైతుల యొక్క ప్రాబ్లమ్ ఉన్నదా? వీటన్నిటిపైన కూడా మీకు చర్చ జరగాలి కదా! క్యాబినెట్‌లో జరగాల్సినటువంటిది. ఇప్పటికిప్పుడు ఇక్కడ కావాల్సినటువంటి మధ్యాహ్నం జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం కోసం ఎవరు కూడా రోడ్లెక్కలేదు. కాలేజీలలో మాకు బువ్వ పెట్టమని ఎవరైనా ఎక్కిళ్ళా రోడ్డు మీదకి? కానీ రైతన్న మాత్రం రోడ్డు ఎక్కిండు పోయి. మా ధాన్యం కొనండి అని చెప్పేసి. కన్నీళ్లు గారుస్తా ఉన్నాడు. రైతులు ఏడుస్తా ఉన్నారు. ఒక పక్కన ఎప్పుడు వర్షం వస్తుందో తెలవది. నిన్న మొత్తం మబ్బు చేసేసరికి రైతన్న మాత్రం నిజంగా అసలు ఎంత ఆందోళనలో ఉన్నాడంటే కేవలం మబ్బును చూసి, మొగుళ్ళను చూసి వర్షం పడ్డట్టు అవుతుంటే 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట అంతా కొట్టుకుపోతుంది కావచ్చు అని చెప్పేసి రాత్రంతా నిద్రపోకుండా పగటి అక్కడ ఉండి కాపలు కాసుకుంటూ రాత్రి పగలన్నటువంటి తేడా లేకుండా అక్కడ పరదాలు కప్పుకొని పంటను రక్షించేటువంటి పనిలో ఉన్నాడు. సో అటువైపు ఆలోచించాలి క్యాబినెట్ భేటీలు, ఆ విధంగా ఆలోచించాలి తప్పించి మధ్యాహ్న భోజనం పెడతామా, ఈ ఈ టెండర్లు వేద్దామా, 587 కోట్ల రూపాయలు దేనికోసం? భూసేకరణ కోసం. ఇప్పటికిప్పుడు కావాలి వాటిని కూడా. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్లీగా తొందరగా కావాల్సినటువంటిది ఏంటిది? ఇది కదా కావాల్సింది. రైతులకు సంబంధించినటువంటి విషయం కదా ఆలోచించాల్సింది.